యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మనసులో నన్ను పెట్టుకుని మనసారా నీ జీవితం ఇంకొకరితో పంచుకోగలవా? నా మీద ప్రేమ ఉన్నప్పుడు నేను ఇంకొకరితో కలిసి బతుకుతూ ఉంటే నువ్వు చూస్తూ తట్టుకోగలవా? ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయమే నువ్వు సంతోషంగా బ్రతకాలో సమస్యల్లో బ్రతకాలో నిర్దేశిస్తుంది. నీకు నచ్చిన వాడితో జీవితం పంచుకోవాలని ఉన్నా, నీకు నచ్చినట్టు బతకాలనుకున్నా నాతో రా. చూస్తారండి, పదండ్రా.
నేను నీతో మాట్లాడాలి. ఇప్పుడా? అవును. నువ్వు కిందికి వస్తావా లేక నన్ను పైకి రమ్మంటావా? చెప్పు ఈశ్వరి, పైకి రావాలా? వద్దొద్దు, నేనే కిందకు వస్తాను. ఏం మాట్లాడాలి? అది నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడుగు. ఎలా అడిగినా ఆ ప్రశ్న మారదుగా. ప్రశ్న మారకపోవచ్చు. కళ్ళల్లోకి నువ్వు చూసే విధానాన్ని బట్టి ఆ ప్రశ్నకి అర్థం మారుతుంది. చూడండి, ఏదో మాట్లాడదామని వచ్చారు, అదేంటో చెప్పండి. ఈ సమయంలో మీతో ఇలా కనిపిస్తే చూసే వాళ్ళకి బాగోదు. ఎంతసేపు చూసే వాళ్ళకి బాగోదు, చుట్టూ ఉన్న వాళ్ళకి నచ్చలేదు అని ఆలోచిస్తావా? నీకు బాగుందో లేదో, నీకు నచ్చుతుందో లేదో అని ఆలోచించవా? నీ బాధలకి, నీ భావోద్వేగానికి నువ్వు విలువ ఇవ్వవా? సొంత భావాలకి, భావోద్వేగాలకి విలువిచ్చుకునే అవకాశం కొంతమందికి మాత్రమే దొరుకుతుంది. బహుశా ఆ కొంతమందిలో నేను లేననుకుంటా. అలా అనుకోవడం నీ అవివేకం. ఇది నీ జీవితం ఈశ్వరి. నీకు నచ్చినట్టుగా మార్చుకోవడం, మలుచుకోవడం నీ చేతిలో ఉంది. నా జీవితం నా చేతిలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ మరికొంతమందితో ముడిపడి ఉంది. ఆ ముడులో ముళ్ళుగా మారి నేను అనుకున్న దారిలో నన్ను వెళ్ళనివ్వండి. ఈశ్వరి, దిక్కులు చూసి మాట్లాడుకు. పక్కనే ఉన్నాను కదా, నా కళ్ళల్లోకి చూసి మాట్లాడు. నా కళ్ళల్లోకి చూసి మాట్లాడు. ఏం మాట్లాడాలి? ఒకటి అడుగుతామని వచ్చాను ఈశ్వరి. ఏంటది? ఒక ప్రశ్నకు నీ నుండి సమాధానం ఆశించి వచ్చాను. కానీ నా ప్రశ్న అడక్క ముందే నీ కన్నీళ్లు
నాకు జవాబు చెప్పేశాయి ఈశ్వరి. ఇకపై నేనేం చేయాలో నాకొక క్లారిటీ వచ్చింది. వస్తా. బొత్తిగా ఇంట్లో ఎవరికీ బాధ్యత లేకుండా పోయింది. వీధి గుమ్మం కూడా క్లోజ్ చేయలేదు. నా ప్రశ్న అడక్క ముందే నీ కన్నీళ్లు నాకు జవాబు చెప్పేశాయి ఈశ్వరి. కేడి ఏంటి ఈ టైంలో వీడియో కాల్ చేస్తున్నాడు? హలో. హాయ్ బేబీ. బేబీయా? బాగా తాగావా ఏంటి? తాగుతామని కూర్చున్నా. ఈలోపు నా లేడీ మొగుడొచ్చి మూడు మొత్తం చెడగొట్టింది. లేడీ మొగుడా? చూడాలని ఆరాటంగా ఉందా? చూడు. హాయ్ మేడం. హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. ఏయ్, నువ్వేంటి అక్కడ ఈ టైంలో? ఏం లేదు మేడం, ఈ రోజు రాత్రి 11:19 పిచ్చెక్కించే ముహూర్తం ఉందని రాశి ఫలాల్లో చెప్పారు మేడం. ముహూర్తమా? ఏ ముద్రస్టపు పని చేయడానికి? అబ్బా, మీరు అనుకున్న దానికి కాదులే మేడం. బరి తెగించావేమోనని. ఇంతకీ దేనికి ముహూర్తం? జాబ్ కోసం మేడం. ఈ ముహూర్తానికి అపాయింట్మెంట్ లెటర్ తీసుకుంటే ఆ జాబు 3 బెదిరింపులు 6 బహుమతుల్లాగా సాగిపోతుందంట మేడం. దీని సిట్యువేషన్ కి సూట్ అయ్యే సామెత చెప్పింది. అందుకే కేడీ సార్ దగ్గర అపాయింట్మెంట్ లెటర్ తీసుకోవడానికి వచ్చాను. నీ పని బాగుందే. సరే మేడం, టైం అవుతుంది. బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. ఫైన్, టేక్ కేర్ మేడం. సీ యూ. అసలు ఏం చేస్తున్నావు కేడి? దీని బాధ తట్టుకోలేకపోతున్నాను. అందుకే నేను కొత్తగా ఓపెన్ చేసిన రెస్టారెంట్లో కోకిలకి కిచెన్ సూపర్వైజర్ జాబ్ ఇచ్చి అల్లరి చేయకుండా జో కొడుతున్నాను. ఏంటి కేడి ఇది? నువ్వేదో విలన్ వేషాలు వేస్తావు అనుకుంటే కామెడీ కసరత్తులు చేస్తున్నావేంటి? నన్ను తక్కువగా అంచనా వేయకు రత్నాంగి. రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో కూడా విలన్లు మొదట కామెడీగానే ఉంటారు. టైం ముదిరాకే కేక పుట్టిస్తారు. నేను కూడా అంతే. నువ్వు కేక పుట్టించడం ఏంటో గాని ఈ కోకిల మనకి క్రాక్ తెప్పించేలా ఉంది. డోంట్ వరీ రత్నాంగి, ప్రతి కథకి ఒక ముగింపు ఉంటుంది. ఈ కథ కూడా ఏదో ఒక చోట ముగింపు వస్తుందిలే. నువ్వు పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్.
తెల్లారితే అజయ్ అక్కకి సొంతమైపోతాడు. నేను మాత్రం వాళ్ళ జంటని చూసి కుళ్ళుకుంటూ నా జీవితాన్ని నిన్ను అసహ్యించుకుంటూ గడపాల్సిందే. అక్క, నువ్వేంటిక్కడ? ఏం లేదు కోమలి, నిద్ర రావడం లేదు, అందుకే ఇలా వచ్చాను. నువ్వు పడుకోలేదేంటి? నాది కూడా అదే పరిస్థితి అక్క. సరే వెళ్దాం పద. అక్క, ఏంటి? నేనొకటి అడగనా? నీకిష్టం లేకపోయినా అజయ్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావని నాకు తెలుసు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇష్టం లేని పని ఎందుకు చేస్తున్నావని. జీవితంలో అన్ని ఇష్టమైన పనులే చేయలేం కోమలి. వేలికోరంత విషయానికే నువ్వు 100 సార్లు ఆలోచిస్తావు. అలాంటిది జీవితంలో కలిసి బ్రతకపోయేవాడి విషయంలో ఒక్కసారి కూడా ఎందుకు ఆలోచించడం లేదు? ఎక్కువ ఆలోచించినా ప్రయోజనం లేదు కాబట్టి. ఎంత ఆలోచించినా ఈ విషయంలో నాకు మరో దారి ఉండదు కాబట్టి. తాతయ్య మాటని కాదనలేక అలాంటిదే అనుకో. నువ్వు వంటల పోటీలో పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా నువ్వు అనుకున్నది చెయ్యడం కోసం తాతయ్యకిచ్చిన మాటని కూడా లెక్క చేయలేదు. మరి ఇప్పుడెందుకు ఇంత కాంప్రమైజ్ అవుతున్నావు? అప్పుడు మిగిలిన కుటుంబం కోసం తాతయ్య మాటని దాటాను. ఇప్పుడు తాతయ్య కోసం నాకు నేను రాజీ పడుతున్నాను. ఏమో అక్క, తాతయ్య కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోవడం నాకు నచ్చట్లేదు. చూడు కోమలి, తాతయ్య నన్ను ఎప్పుడూ ప్రేమగా చూడలేదు. తన అభిమానాన్ని నేను ఎన్నడూ సంపాదించుకోలేదు. కనీసం ఎప్పుడైనా ఆయన మనసులో కాస్త స్థానం సంపాదించాలని ఆశపడుతున్నాను. అందుకే ఆయన మాటకి తల వంచుతున్నాను. ఇంకా ఈ విషయంలో ఎలాంటి మాటలు మార్పులు ఉండబోవు. కనీసం ఈ పెళ్లితోనైనా తాతయ్య నాతో మాట్లాడితే నాకంతే చాలు. పెళ్లి నాపాల్సిన నువ్వే ఆనందంగా చేసుకుంటూ ఉంటే ఇక అజయ్ నాకు దక్కుతాడనే ఆశని కూడా చంపుకోవాల్సిందే. పద. ఈశ్వరి చేతిపైన ఉన్న తన పేరు చూశాక రుద్ర చాలా ఎక్సైటెడ్గా బయటికి వెళ్ళాడు. ఒకవేళ నేరుగా ఈశ్వరి దగ్గరకు వెళితే ప్రాబ్లం అవుతుందేమో. అక్కేంటి ఈ టైం వరకు పడుకోలేదు? ఏవైనా ఆలోచిస్తోందా? ఎవరి కోసమైనా ఎదురు చూస్తోందా? టైం కాని టైంలో బయటకు వెళ్ళావు. ఏమీ మాట్లాడకుండా వెళ్తున్నావు. ఏమైంది రుద్ర? ఏమీ కాలేదమ్మా. ఆ చిన్న జవాబుతో నేను ప్రశాంతంగా పడుకోలేనురా. నిజం చెప్పు, నువ్వు ఈశ్వరి ఇంటికే వెళ్ళావు కదా? అవును, ఈశ్వరి ఇంటికే. ఈ సమయంలోనా? కొన్ని సందేహాలకి సమాధానాలు కావాలి. ఇప్పుడే కావాలి. ఈ రాత్రే తెలియాలి. అందుకే సమయం చూసుకోలేదు. సరాసరి వెళ్ళడం తప్ప
వేరే మార్గం కనపడలేదు. మరి నీ సందేహాలకి సమాధానాలు దొరికాయా?